నమస్తే. వెల్కమ్ టు టుడే న్యూస్. నేను కల్పన. రాళ్ళు విసిరితే గాయం మిగులుతుంది, ప్రశ్నలు విసిరితే మార్పు మొదలవుతుంది. న్యాయం కోసం నిలిచిన ప్రతి స్వరం చరిత్రలో ఎప్పుడో ఒక రోజు ప్రతిధ్వనిస్తుంది. ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్లో అదే జరుగుతుంది. ఢిల్లీ మంటల్లో సోనం వాంగ్చుక్ పై దాడి, కాక్రోచ్ జనతా పార్టీ వెనుక అసలు కథేంటి? దేశ రాజధాని ఢిల్లీ సాధారణంగా దేశాన్ని నడిపించే నిర్ణయాలు తీసుకునే ఈ నగరం, కానీ ఇప్పుడు అదే ఢిల్లీ నిరసనలతో మారుమోగిపోతుంది. వేలాది మంది యువత రోడ్లపై నినాదాలు, దీక్షలు, పోలీసుల భారీ బందోబస్తు, కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు. అంతలోనే ప్రఖ్యాత విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ 21 రోజుల దీక్ష భగ్నం. ఆసుపత్రికి తరలించబడ్డారనే వార్త దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇంతకీ ఈ ఉద్యమం ఎలా మొదలైంది? కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి? ఈ పేరుతో ఎందుకు ఉద్యమం జరుగుతోంది? ఈ ఉద్యమం భారతదేశ చరిత్రలోని గాంధీ, పొట్టి శ్రీరాములు, అన్నా హజారే ఉద్యమం లాగా మారుతుందా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఉద్యమం ఎలా మొదలైంది? కొన్ని రోజులుగా పరీక్షల పారదర్శకత, ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం వంటి అంశాలపై విద్యార్థుల అసంతృప్తి, ఆందోళన పెరిగింది. సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వినిపించిన కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు నిరసనల ప్రతీకగా మారింది. జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు, యువత చేరారు. అసలు వారి డిమాండ్లు ఏంటి? పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు, లీకేజీపై కఠిన చర్యలు, బాధ్యులపై చర్య, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, విద్యార్థులకు న్యాయం జరగాలి. ఇవి వారి ప్రధానమైన డిమాండ్లు. మరి విద్యార్థుల ఉద్యమంలో సోనం వాంగ్చుక్ ఎందుకు చేరారు అని కొంతమంది దీన్ని విమర్శగా కూడా తీసుకుంటున్నారు. లడఖ్ సమస్యలపై, పర్యావరణ పరిరక్షణ, విద్యా సంస్కరణలపై ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న సోనం వాంగ్చుక్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిరాహార దీక్షను చేపట్టారు. ఆయన ఒకే ఒక్క మాట కోరుతున్నారు. ఆ మాట ఏంటంటే, విద్యార్థుల భవిష్యత్తును రాజకీయాలకు బలి చెయ్యొద్దు. దీక్ష కొనసాగుతున్న సమయంలో దాదాపు 21 రోజులు ఆయన ఎటువంటి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తూ ఉంటే కేంద్ర అధికార పక్షం నుండి ఎటువంటి జవాబు లేదు. కనీసం వారి డిమాండ్లు ఏంటో తెలుసుకుందాం అనే ప్రయత్నం కూడా చేయలేదు కేంద్ర ప్రభుత్వం. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షం కూడా అప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇలా దీక్ష కొనసాగుతున్న సమయంలో సోనం వాంగ్చుక్ గారి ఆరోగ్యం క్షీణించిందని కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు పాటిస్తూ అక్కడికి పోలీస్ వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళు సోనం వాంగ్చుక్ ని సీక్రెట్ గా హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ఆయన ఆరోగ్యం మీద అంత శ్రద్ధ ఉన్నట్టు నటించిన కేంద్ర ప్రభుత్వం మరి విద్యార్థుల మీద ఎందుకు శ్రద్ధ తీసుకోలేకపోతుంది? సో కేంద్ర ప్రభుత్వం అనుకునుండొచ్చు, సోనం వాంగ్చుక్ ని అక్కడి నుండి లిఫ్ట్ చేస్తే ఈ దీక్ష భగ్నం అవుతుంది, అలాగే నిరసనలు ఆగిపోతాయేమో అనే అంచనాలు కూడా వేసి ఉండొచ్చేమో. కానీ ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ ని అక్కడి నుండి తీసుకెళ్లారో అప్పుడే దీక్ష ఇంకా గట్టిగా కొనసాగడం ప్రారంభమైంది. ఆ ప్లేస్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఉపవాస నిరాహార దీక్ష ప్రారంభించారు. విద్యార్థులందరికీ ఒక పిలుపునిచ్చారు, చలో పార్లమెంటుకు అనే పిలుపునిచ్చారు. పోలీసులు భద్రతా కారణాలతో కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. దీంతో నినాదాలు, తోపులాటలు అదుపులోకి తీసుకోవడం, విద్యార్థుల రక్తం ఏరులై పారడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి దీక్షలు మన భారతదేశంలో కొత్తేమి కాదు. భారతదేశాన్ని కదిలించిన ఉద్యమాలు ఇలా చాలా ఎన్నో ఉన్నాయి. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా నుండి పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం, జయప్రకాష్ నారాయణ్ అవినీతి వ్యతిరేక ఉద్యమం, అన్నా హజారే 2011లో అవినీతి వ్యతిరేకత, ఇరోమ్ షర్మిల AFSPA చట్టానికి వ్యతిరేకంగా దాదాపు 16 ఏళ్ల నిరసన దీక్ష చేపట్టారు. మేధా పట్కర్ నర్మదా బచావ్ ఆందోళన్, జిడి అగర్వాల్ గంగా పరిరక్షణ కోసం నిరాహార దీక్ష. ఇలా గాంధీ నుంచి అన్నా హజారే వరకు, పొట్టి శ్రీరాముల నుండి ఇరోమ్ షర్మిల వరకు, ఇప్పుడు సోనం వాంగ్చుక్ వరకు భారతదేశ చరిత్రలో ఉద్యమాలు కేవలం నిరసనలు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరంగా నిలిచాయి. అయితే ప్రతి ఉద్యమం విజయం సాధించిందా? వీరి ఉద్యమాలు చూసి ప్రభుత్వాలు దిగొచ్చాయా? లేదా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎవరెలా పోతే మాకేంటి అనుకుంటున్నారా? లేదంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కోరుకునే రామరాజ్యం ఇదేనేమో? మన భారతదేశంలో
కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చుబెట్టే రాజకీయ నాయకులు ఉన్నంత కాలం జర్నలిస్టులకు, నిరుద్యోగ యువతకి, విద్యార్థులకు రక్షణ ఎలా దొరుకుతుంది? వారు కోరుకునే రామరాజ్యంలో ఢిల్లీలో విద్యార్థులపై రాళ్లు రువ్వడం, నెత్తురు పారేలా కొట్టడం, జర్నలిస్టుల నెత్తురు చూడడం ఇదేనేమో వాళ్ళు కోరుకునే రామరాజ్యం. మన కేంద్ర ప్రభుత్వం రాముని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుందా, లేక ప్రజల కోసం రాజకీయ పార్టీని నడిపిస్తుందా అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సోనం వాంగ్చుక్ పై అరెస్ట్ దాడి, విద్యార్థులపై దాడి, ప్రతిపక్ష నేతలపై దాడి, జర్నలిస్టులపై దాడి. ఒక్కోసారి ఆలోచిస్తే అసలు నిజంగానే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా అనిపిస్తుంది. నిజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం మనకి ఇవ్వకపోయి ఉంటే ఇంకా ఎంత దిగజారిపోయేవో మన బ్రతుకులు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్లో జరుగుతున్న ఈ నిరసనలు, సోనం వాంగ్చుక్ గారి గురించి, విద్యార్థుల ఆందోళనల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో వ్యక్తపరచండి.